అధికారంలోకి వచ్చి డోర్ టు డోర్ తిరగమంటే కాళ్ళు అరిగిపోయేలో తిరుగుతున్నాం. డోర్ టు డోర్ ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు ఆరతలు ఇచ్చి. అలాంటిది మా ప్రభుత్వం మీద వీళ్ళు మాట్లాడతారు, బోండా ఉమా మీద మాట్లాడతారు, నారా లోకేష్ మీద మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఏంటి పద్ధతి? కాబట్టి ఇవాళ మళ్ళీ మీడియా సమావేశం పెట్టాం. ఈ మీడియా సమావేశం సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు మొన్న గొడవైంది, రోడ్డు మీద పెడితే నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు, ఎవరు అనలేదు కదా మిమ్మల్ని. మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం. మొన్నటిదాకా 19-24 మధ్య మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌక్ అని పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గం పని చేయండి, పశ్చిమ నియోజకవర్గంలో ధర్నా చౌక్ పెట్టండి, తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. నిన్నాడు పేరు నానిగాడు మాట్లాడుతుంది అది ఇదండి. అరే బాబు, పేరు నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరోసులో కొట్టేసిన కేసులో బయటపెడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి, మావయ్య తప్పు అయిపోయింది, నన్ను రక్షించి మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు, పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినాడు పేరు నానిగాడు, వాడు కూడా మాట్లాడుతుంది. అసలు వాడు ఏంటి, వాడి బతుకేంటి, వాడు సవాల్ చేస్తే ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు? నువ్వు గవర్నమెంట్కి నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? మీ పెళ్ళాన్ని తీసుకుని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేమా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? అరే నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పోలబావిది కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందరు కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని, మీరు చేసుకునే నిరసనల్ని, మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే మీ ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా, ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం. ఇప్పుడు దాకా చెప్పింది నేను. నిన్న ధర్నా చౌక్లో చేసుకున్నారు. ఎవరైనా వెళ్ళారా వాళ్ళ జోలికి? ఎవరైనా చిన్న అలజడు ఉందా? కనీసం ఒక కాగితం ముక్క వాళ్ళ మీద పడిందా? లేదు. మీ పద్ధతి ప్రకారం మీరు చేసుకోండి. నేనే చెప్తున్నాను కదా, మీకు అంత భయం అయితే రండి, నేనే అక్కడ నుంచుంటా, కావాలంటే ధర్నా చౌక్ రండి, నేనే మీకు నుంచుంటా, అక్కడ చేసుకోండి, ఎంతసేపు చేసుకుంటే చేసుకోండి, రేత్రి బొగళ్ళు చేసుకోండి, పొద్దున్న వచ్చి 2 రోజులు అక్కడే పడుకోండి, నాకే ఇబ్బందిలే. కానీ
రోడ్ల మీదకి వచ్చి బస్ స్టాపుల్లోకి వచ్చి సెంటర్లలోకి వచ్చి మా నాయకుడు లోకేష్ని బూతులు తిడతా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని బూతులు తిడతా అంటే ఊరుకునేది. మేము రౌడీజం నువ్వు చేసింది ఏంటి, మీరు చేసింది ఏంటి? రౌడీజం అంటే మీరు చేసింది. పట్టాభిళ్ళు పగలు కొట్టారు, అది రౌడీ. చిన్న పిల్ల పట్టాభి కూతురు ఇవాళ కూడా కోలుకోల, భయపడిపోయింది. ఆ రోజు నేను వెళ్ళా, ఫస్ట్ నేనే వెళ్ళింది ఇంటికి, భయపడిపోయింది ఆ పాప. ఇదే నెత్తిపోకొడిగాడు చేశాడు ఆ పని. అది రౌడీజం అంటే. కిరాయి రౌడీలను పెట్టి మందు కొట్టించి పంపించి ఇంటి మీద దాడి చేశారు, పార్టీ ఆఫీసుని బాలు కొట్టారు. ఇదే నెత్తిపండుగాడు చేశాడు ఆ పని. గవర్నమెంట్ రాగానే వాళ్ళ అమ్మాయిలు అందరు కాళ్ళు పట్టుకుంది కేసులోంచి బయట ఏమో మా అబ్బాయినని. సరే అది వేరే స్టోరీ అది. కాబట్టి మేమేం చెప్తున్నామంటే శాంతియుతంగా మీరు చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. బూతులు మాట్లాడితే దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను, మీకు అర్థమయ్యే భాషలోనే. అందుకనే ఇంత గట్టిగా సమాధానం చెప్పింది. పేరు నానిగాడికి చెప్పా, దేవినేని అవినాష్ గాడికి చెప్పా, ఈ పొట్టినాయాలు వెల్లంపల్లి గాడికి చెప్పా, మళ్ళా విష్ణువుకి చెప్పా. వీళ్ళందరికీ చెప్తానికి కారణం అదే. నాకు టిక్కెట్ రాదంట. అరే బాబు అల్లాది విష్ణు, నీకు టిక్కెట్ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పీకేసాడు. నీకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్లంపల్లి గాడికి పీకేశారు. అక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ సిట్టింగ్ మంత్రాడు కాళ్ళు ఏళ్ళపడి సెంట్రల్ నియోజకవర్గం ఒక్క తందన్నారు. ఇక్కడ ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆడు 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు ఎల్లంపల్లి. వీడు దేవినేని అవినాష్ గారు. వీళ్ళు బోండామాకు టికెట్ రాదు. మా పార్టీలు 3 సార్లు నుంచి ఇదే చెప్తున్నారు. వీళ్ళు 2014లో అదే చెప్పారు. చిత్తుగా ఓడిచ్చి ఆ రోజు 27,500 మెజార్టీతో. 2019లో టికెట్ రాదన్నారు. ఆడెవడికి వస్తుంది, ఈడెవడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు సంచులు వేసుకొని. ఆడు లేడు, ఈడు లేడు. మళ్ళీ బోండామాకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయామని చూపించారు. అయినా పర్లా, ప్రజల్లో ఉన్నాం. మేమే వెళ్ళి ఇళ్లలో పడుకోవాలా ఓడిపోయామని. 2024లో జోకర్ గాడిని పంపించారు నా మీదకి, పశ్చిమ నియోజకవర్గం. ఈ జోకర్ గాడు బుడుగు అంటూ వచ్చాడు. ఎగురుకుంటా వచ్చి పాంచర్ నేను అది ఇది డామ్ డూమ్ డిష్ అన్నాడు. ఏమైపోయాడు? మీరే మీడియానే సాక్షి. ఈ టీవీ 9లో తెగ బ్రేకింగ్లు వేశారు ఆడి మీద. అసలు మామూలు కాదు. చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, భూమి బద్దలైపోయింది అన్నారు. ఏం బద్దలైపోయింది? ఎక్కడ బద్దలైంది? ఇవాళ సంవత్సరం బాట తిరిగారు మా వాళ్ళు. అరిగిపోయినాయి కాళ్ళు మా వాళ్ళకి. ఆడెక్కడ దొరుకుతాడా అని. చూపించరా బాబు చుక్కలు, చూపించరా బాబు సూర్యుడిని, చంద్రుడిని అని చెప్పి. ఆడొక బఫూన్ గాడు. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు మేఘనా అని ఏంటది, వాటి గురించి కూడా మనం మాట్లాడేది. ఆడి సన్నాసోడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని, నేను మన ఓపెన్గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావలించుకొని ఆడ ఎలెక్ట్ అవడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నట్టు సీక్రెట్గా ఇలాగా రూమ్లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడలా, ఓపెన్గా మాట్లాడా. అది ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు. అది ఎందుకు నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడుతుంటే ఎప్పుడూ ఉంటా. 24 గంటలు 24/7 365 days ఉంటా నేను. సార్ మల్లాది విష్ణు గారు నేను మాచవరం దగ్గర మేము పెట్టుకోవాలని ప్రోగ్రాం ధర్నా చౌక్లో పెట్టాము. అక్కడ కూడా బోండమ్మ రౌడీని పంపించారు. 60 ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీనిలో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటం దీంట్లో. మళ్ళీ
ఆడు చెప్పాల్సిన నేనే చెప్తున్నా. వెల్లంపల్లి కూడా నిన్న దీక్ష నుంచి మీకు తాట తీస్తానని చెప్పి హెచ్చరించి మరి రమ్మను, ఏ లేదా వెళ్దాం పదా, కొన్ని అడుగు ఫోన్ చేసి కనుక్కో. ఇప్పుడు రెడీగా ఉన్నాడంటే బోండా అమ్మగారు వస్తాడంట, రమ్మన్నాడు, అడుగు, నువ్వే అడుగు ఫోన్ చేసి. రమ్మంటే ఇప్పుడు వెళ్దాం, పోనీ తీసేమను. సార్ సీఎం చంద్రబాబుని కలిసిన తర్వాత మీలో ఒక ఫైర్ మొదలైంది ఏంటి అంటే సీఎం గారు ఇచ్చిన మీతో మాట్లాడి నేను ఎన్ని కాదమ్మా, నేను 100 మాట్లాడతా, 45 నిమిషాలు మాట్లాడా, 100 విషయాలు ఉంటాయి. అవన్నీ ఆఫ్ ది రికార్డు పార్టీలో ఇంటర్నల్గా మా కుటుంబ పెద్దగా ఆయనతో మాట్లాడనని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే విజయవాడ ఎలక్షన్ గురించి మాట్లాడా, విజయవాడలో కార్పొరేషన్ ఎలక్షన్ త్వరగా జరపమని చెప్పా, మా ఇంటి పట్టాలు విజయవాడలో పేదలు ఇంటి పట్టాల గురించి మాట్లాడా, నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడా, నియోజకవర్గంలో నిధుల గురించి మాట్లాడా, ఇన్ని కాగితాలు తీసుకెళ్ళా, అన్ని కాగితాలు ఆయనకి ఇచ్చాం. ఇవాళ అది కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాయి, వెళ్ళి కలెక్టర్ గారిని అడుగు, నేనేం మాట్లాడానో ఏమి వచ్చానో లెటర్లు చెప్తారైనా, కలెక్టర్ గారు చెప్తాడు. నిన్న కమిషనర్ మొత్తం విజయవాడ నా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగాడు. ఎందుకు, నేను ఇచ్చిన లెటర్లు అక్కడి నుంచి వచ్చినాయి. ఇమీడియట్గా ప్రద్యుమ్న గారిని పిలిచి ఇమీడియట్గా దీన్ని అన్ని సాల్వ్ చేయమన్నాడు. విజయవాడ పట్టాల విషయం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టమని అడిగాను, పెడతానని ఆయన ఓకే చేశాడు. ఆయన ఇక్కడ మాకినేని బసవపున్న స్టేడియంకి వస్తున్నాడు. ఆయన రేపు ఆగస్టు 15 లోకేష్ గారిని కూడా అడిగా, లోకేష్ గారిని ప్రోగ్రాం కూడా ఆగస్టు 15 జెండా ఎత్తే ప్రోగ్రాం కూడా మాకినేని బసవపున్న స్టేడియంలో ఇచ్చారు. 15వ తారీఖు ఆయన వస్తున్నాడు, ఇక్కడికి విజయవాడ వస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయి మా పార్టీలో మా అధినేతల్ని నేను కలుస్తాం, చెప్తాం, మాట్లాడతాం. ఇవన్నీ అది చెప్పా ఇది చెప్పా అంటే ఇవన్నీ ఊనే గాలి మాటలకు మన సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే.